తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నట్లు గత ఏడాది 50 లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయిన నిందితుడు ఈ ఏడాది 4 కోట్ల రూపాయలతో దొరికాడు. సినిమా తరహాలో చేజింగ్ చేసి హవాలా ముఠా ప్రధాన నిందితుడితో పాటు అతడి అనుచరుని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తరలిస్తున్న కోట్లాది రూపాయల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఏడాది క్రితం నమోదైన చీటింగ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడు హవాలా సొమ్ముతో పోలీసులకు చిక్కాడు. గతంలో ఓ వ్యక్తిని 50 లక్షలు మోసం చేసి ఇప్పుడు ఏకంగా 4 కోట్ల రూపాయలతో దొరికి జైలు పాలయ్యాడు. గతేడాది హవాలా ముఠా సూచనల మేరకు మహమ్మద్ సుభాన్ షాషా అనే వ్యక్తి నాగోల్కు చెందిన విశ్వనాథాచారి అనే వ్యక్తిని సంప్రదించాడు. 50 లక్షల రూపాయల నగదును ఇస్తే వాటికి 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా చెల్లిస్తామని చెప్పాడు. దాంతో విశ్వనాథాచారి తన స్నేహితులు ప్రదీప్, రవిలతో కలిసి 50 లక్షలు చెల్లించాడు. కానీ నగదు తీసుకున్న తర్వాత ముఠా సభ్యులు బాధితులను మోసం చేశారు. గతేడాది డిసెంబర్లో విశ్వనాథాచారి ఫిర్యాదుతో బోయన్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ హవాలా ముఠాపై కేసు నమోదైంది. అప్పటి నుంచి పోలీసులు ప్రధాన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇటీవల బోయన్పల్లి పీఎస్ కు బదిలీపై వచ్చిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. తాజాగా నిందితుడు వారణాసిలో ఉన్నట్లు, ఆ తర్వాత నాగపూర్ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో నిందితుడి కదలికలపై పూర్తిగా నిఘా పెట్టి 2 రోజుల క్రితం ఆర్మూర్, నిజామాబాద్ వైపు వస్తున్నట్లు గమనించారు. వెంటనే డీఐ ఆనంద్ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితుడి సెల్ ఫోన్, జీపీఎస్ ఆధారంగా శామీర్పేట ఓఆర్ఆర్ వద్ద కారును గుర్తించారు. అక్కడి నుంచి కారు మహబూబ్ నగర్ వైపు వెళ్తుండగా వెంబడించారు. చివరకు మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డకల్లో స్థానిక పోలీసుల సహాయంతో బోయన్పల్లి పోలీసులు కారును అడ్డగించి నిందితులను పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిలో ప్రధాన నిందితుడు ప్రకాష్ మోతీభాయ్ ప్రజాపతితో పాటు అతని సోదరుడు ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు గుజరాత్ కు చెందిన వారిగా గుర్తించారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా 4 కోట్ల 5 లక్షల రూపాయలు గుర్తించారు. ఆ నగదుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో హవాలా డబ్బుగా పోలీసులు తేల్చారు. ఆ డబ్బును గుజరాత్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. బేసిక్లీ ఇది ఒక చీటింగ్ కేస్ అక్యూజ్డ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్. అక్యూజ్ సైడ్ నుంచి ఒక 50 lakhs క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజీఎస్ లో మీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ విక్టిమ్ సైడ్ నుంచి ఒక 3-4 persons కలిసి ఒక 50 lakhs క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్ లో 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూజ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు. మహబూబ్ నగర్ లో వీళ్ళని ట్రాక్ చేస్తాము అండ్ ప్రెసెంట్లీ అయితే ఇద్దరు అక్యూజ్ ని మేము ఇప్పుడు విల్ బి రిమాండింగ్ దెమ్ ఇన్ అవర్ కేస్.